హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ అయిన మూవీస్ వాటి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్ రౌండ్ అప్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాం. ఆ వీడియోలో జాన్ నుంచి జూన్ వరకు రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ కూడా ఓన్లీ నోటెడ్ రిలీజెస్ మాత్రం చెప్తున్నాం, అన్ని మూవీస్ చెప్పట్లేదు. లవ్ మూవీ పేపర్ మీద ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించిన స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. విజువల్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఆన్ టు ద పాయింట్ ఉంటాయి, బట్ మూవీ మాత్రం క్రిటిక్స్ని ఇంప్రెస్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ డార్లింగ్ మంచి కామెడీ ఎంటర్టైనర్ అవుతుంది అనుకుంటే హీరోని క్యారెక్టరైజేషన్తో ఇరిటేషన్ తెప్పించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ప్యాకమెడలు స్టోరీ టెల్లింగ్లో రియలిస్టిక్ అప్రోచ్ ఫాలో అయ్యారు. ఒక రెగ్యులర్ ఫిల్మ్లా కాకుండా సొసైటీలో చూస్తున్న డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్ని బాగా చూపించారు. క్రిటికల్ ఎక్లెమ్ అయిన మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. నెక్స్ట్ పురుషోత్తముడు, శ్రీమంతుడు ప్లస్ మహర్షి ఇంకెన్నో మూవీస్ మిక్స్ చేస్తే ఈ మూవీ వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా ఆగస్టులో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే బడ్డీ హీరో హీరోయిన్ ప్రొఫెషన్స్ మార్చి అటు తిప్పి ఇటు తిప్పి చివరికి తెడ్డిని దింపేశారు. మిక్స్డ్ రివ్యూస్ అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ శోమ్ బజయ్ ఈ మూవీ ఒక జోనర్ మీద నడవదు, మల్టీ జోనర్ అనొచ్చు. ఈ మూవీలో కావాల్సిన కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ థ్రిల్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయింది. శివం బజయ్ కూడా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ తిరగబడ్ర సామి విత్ ఇన్ 1 మంత్ గ్యాప్లోనే రాస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. సామి అయితే ఆడియన్స్ మీద తిరగబడ్డారు. ప్యూర్ అవుట్డేటెడ్ స్టఫ్స్తో వచ్చింది ఈ మూవీ. డిసాస్టర్ అయింది. ఇంకేంటి అన్ని ఫ్లాప్లు అవుతున్నాయి అనుకునేసరికి కమిటీ కుర్రాడు రిలీజ్ అయింది. బ్రిలియంట్ రైటింగ్, ప్రతి సీన్ నాస్టాలిక్ ఫీల్ తెప్పిస్తుంది. ఒక పక్క ఎంటర్టైన్ అవుతూనే ఎమోషనల్ కూడా అవుతాం. చాలా రోజులకి మన తెలుగులో ఒక మంచి సినిమా చూసాను ఫీల్ తెప్పిస్తుంది. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ వర్జిన్ ఈ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ముందుగా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ చూసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా సేమ్ అదే ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీకి వెళ్ళా, బట్ మామూలుగా టాస్ చూపించలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా మిస్టర్ బచ్చన్ అయితే రైడ్ రీమేక్లా కాకుండా నార్మల్గా చూడాల్సిందే, బట్ సాంగ్స్ అయితే బాగున్నాయి, మిగతాదంతా డొల్లే. అండ్ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. అండ్ ఈ 2 మూవీస్ తర్వాత వచ్చింది ఐ. సరదాగా ఒక లైట్ హార్టెడ్ మూవీ చూసామని ఫీల్ తెప్పిస్తుంది. నర్నే నితిన్, కసిరెడ్డి, అంకిత్ వీళ్ళు ముగ్గురు హిలేరియస్గా పర్ఫామ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ లీడ్గా వచ్చిన ఈ కామెడీ డ్రామా వన్ టైం వాచ్ అండ్ డీసెంట్ అని రివ్యూస్ అయితే అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ సరిపోదే శనివారం, నాని, వివేకాత్రేయ, జేక్స్ విజయ్, శివ తాను ఆడారని చెప్పాలి. వివేకాత్రేయ ఒక యాక్షన్ డ్రామా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. జేక్స్ విజయ్ అయితే థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. అండ్ ఓవరాల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. 100 crores గ్రాస్ చేసింది. నెక్స్ట్ 35 చిన్న కథ కాదు. సేమ్ కమిటీ కుర్రాల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూశాను ఫీల్ తెప్పిస్తుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పిల్లల్ని ట్రైన్ చేస్తుందో దాని భిన్నంగా అరుణ్ క్యారెక్టర్ రాయడం, ఎమోషన్స్, నివేత అండ్ విశ్వదేవ్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి హైలైట్గా నిలిచాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ రాస్తారం ఫిల్మ్, అదే బలిగొన్నాడే. రాస్తారంకి ఇది థర్డ్ ఫిల్మ్. ప్రీవియస్ 2 మూవీస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే, బట్ నెరేటివ్ అయితే బాగా డ్రాగ్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మత్తు వదలరా 2 పార్ట్ 1తో కంపేర్ చేస్తే థ్రిల్ మిస్ అయింది, కానీ కామెడీ ఎక్కడ తగ్గలేదు. సత్య టైమింగ్ అయితే ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ దేవర పార్ట్ 1. ఎన్టీఆర్ కొరటాల శివ్ కాంబోలో జనతా గ్యారేజ్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్యాన్స్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్తో పాటు అనిరుద్ధ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. అండ్ ఫ్లాస్ అయితే ఉన్నాయి, బట్ అది పక్కన పెట్టండి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా అక్టోబర్లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే స్వాగ్, రాజరాజ చోరా తర్వాత హసిద్ కోహ్లీ, శ్రీ విష్ణు కాంబినేషన్ వచ్చింది ఈ మూవీ. శ్రీ విష్ణు తన మెచ్యూర్ యాక్టింగ్తో 3 రోల్స్లో చాలా బాగా యాక్ట్ చేశారు. హసిద్ కోహ్లీ ఎమోషన్స్ని, క్యారెక్టర్స్ని లీడ్గా రాసుకున్నారు. నరేషన్ అయితే కన్ఫ్యూజింగ్గా ఉండడం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ మా నాన్న సూపర్ హీరో. సుధీర్ బాబుకి ఈ ఇయర్లో ఇది సెకండ్ రిలీజ్. ఒక ఫీల్ గుడ్ మూవీని చూస్తున్నాం అని ట్రైలర్ చూస్తే అర్థమైంది. సుధీర్ బాబు న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్లో ఉన్న ఎమోషన్ కరెక్ట్గా మంచి సీన్స్తో కనెక్ట్ అయ్యే విధంగా ఉండుంటే ఇదో మరో క్లాసిక్ అయ్యేది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ విశ్వం. సేమ్ శ్రీనివేట్ల టెంప్లెట్ బాద్షా మూవీ చూసిన ఫీల్ తెప్పించింది. కామెడీ సీన్స్ కూడా అంతంత మాత్రం వర్కౌట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ జనకేత గనక. మినిమం గ్యారంటీ మూవీస్ అందితే సుహాస్ ఈసారి ఒక కోట్ రామ్తో వచ్చారు. కామెడీ వర్కౌట్ అయినా
కానీ కోడ్ డ్రామా సిల్లీగా మార్చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 'లక్కీ భాస్కర్'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ కాన్ డ్రామా బ్రిలియంట్ రైటింగ్‌తో స్టార్ట్ టు ఎండ్ ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ ఇయర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. నెక్స్ట్ 'కిరణ్ అబ్బవరం' తను రెగ్యులర్‌గా తీస్తున్న మూవీస్‌కి బ్రేక్ ఇచ్చి కొత్తగా అటెంప్ట్ చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌కి దాని చుట్టూ అల్లిన స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. ఈ మూవీ కూడా ఎప్పుడొచ్చిందో ఎవరికీ తెలీదు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. ఇంకా నవంబర్‌లో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే 'మట్కా' రెగ్యులర్ స్టోరీ సేమ్ ఓల్డ్ స్టైల్ స్క్రీన్ ప్లేతో స్లో పేస్‌గా వెళ్తుంది. వరుణ్ తేజ్ మేకఓవర్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే అదొకటే ప్లస్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇంకా 'దేవికీ నందన్ వసుదేవ' ఇది కూడా సేమ్ పరిస్థితి. ఎప్పుడో రావాల్సిన కథ ఇప్పుడు తీశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ 'మెకానిక్ రాకీ'. ఫస్ట్ హాఫ్ అంతా లిటరల్లీ వేస్ట్ చేసి అసలైన కథని సెకండ్ హాఫ్‌లో ఓపెన్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 'జీబ్రా'. 'లక్కీ భాస్కర్' తర్వాత మళ్ళీ వితిన్ 1 మంత్ గ్యాప్‌లో మరో కాన్ డ్రామా వచ్చింది. ఫ్లాట్స్ ఉన్నప్పటికీ ఈ మూవీ అయితే ఎంగేజ్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఇంకా డిసెంబర్‌లో రిలీజెస్ చూస్తే మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ 'పుష్ప 2 ది రూల్'. అల్లు అర్జున్, సుకుమార్ షో అంతే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ మనకు అందించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది. నెక్స్ట్ 'బర్సల్ మళ్ళీ'. ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన మేజర్ మూవీస్ ఎలాగున్నా యాక్టర్స్ మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేస్తున్నారు. ఈ 'బచ్చల మల్లి'లో కూడా ఆల్టర్ నరేష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఇనీషియల్‌గా బాగున్నా రొటీన్ స్క్రీన్ ప్లేతో ఎమోషనల్ కనెక్ట్ అయ్యే విధంగా తీయలేదు. అండ్ ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఇంక తెలుగులో డబ్ అయిన తమిళ్ అండ్ కన్నడ అండ్ మలయాళం మూవీస్ ఏంటో చూద్దాం. 'కోర్ట్'. వెంకట్ ప్రభు డైరెక్షన్ వచ్చిన ఈ మూవీ డిసప్పాయింట్ చేసింది. 'తలపతి విజయ్' ఒకటే సేమ్ ఫ్యాక్టర్. తెలుగులో అయితే ఫ్లాప్ అయింది. కానీ తమిళ్లో అయితే హిట్ అయింది. నెక్స్ట్ 'అమరన్'. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ వచ్చింది. ఈ మూవీ మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీస్‌తో పాటు టెర్రరిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. లవ్ పోర్షన్స్ కూడా బాగున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ 'ఇండియన్ 2'. ఒక క్లాసిక్‌కి సీక్వెల్ వచ్చిన ఈ మూవీలో ఎన్నో విద్వాంసులు చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఏం చేస్తాం, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ 'రాయన్'. ధనుష్ యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా కూడా బాగా ఇంప్రెస్ చేశారు. క్లీషే పాయింట్ అయినా ధనుష్ టేకింగ్ అండ్ మేకింగ్ అయితే బాగుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ 'డీమాంటీ కాలనీ 2'. హారర్ ఎలిమెంట్స్ లేకపోయినా మూవీ మాత్రం ఎంగేజ్ చేస్తూ డీసెంట్ థ్రిల్స్ ఇస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ 'రఘుతాత'. కీర్తి సురేష్ లీడ్‌గా చేసిన ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అన్‌ఇంట్రెస్టింగ్‌గా అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ 'తంగ్లాన్'. పారంజిత్ సినిమాటిక్ మార్వెల్. బేసిక్ సెటప్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ చెప్పొచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే కొన్ని ఫ్లాస్ ఉన్నా ఇట్స్ ఎ గుడ్ మూవీ. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అండ్ తమిళ్లో అయితే డిసాస్టర్ అయింది. నెక్స్ట్ 'వెటియన్'. జైభీమ్ డైరెక్టర్ తీసిన ఈ మూవీ పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ అయినా ఎగ్జిక్యూషన్ అయితే వీక్‌గా ఉండడం, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి అసలైన ప్లాట్‌ని సైడ్ ట్రాక్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 'కంగువా'. 'కంగువా' గురించి డీటెయిల్‌గా అనాలిసిస్ అయితే చేశాను. చూడలేని వాళ్ళని చూసేయండి. చెప్పేది ఏంటంటే పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్‌ని వీక్ ఎగ్జిక్యూషన్, పూర్ రైటింగ్‌తో చెడగొట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది. నెక్స్ట్ 'యూఐ'. ఉపేంద్రస్ సైకలాజికల్ డ్రామా. ఒక సినిమా ఎలాగుందని నన్ను అడిగితే బాలేదని చెప్తే ఉపేందర్ సినిమా కాబట్టి నీకు టేస్ట్ లేదంటావు. బాగుందని చెప్తే ఉపేందర్ సినిమా కాబట్టి మీకు నచ్చిందంటారు. సో అది మాత్రం చెప్పట్లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. నెక్స్ట్ 'బగీరా'. ప్రశాంత్ నీల్ ఈ మూవీ స్టోరీ అందించారు. సేమ్ ఓల్డ్ విజిలాంటి డ్రామా అయినా మేకింగ్ అయితే బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. నెక్స్ట్ 'సత్యం సుందరం'. 96 డైరెక్టర్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాకు తెలిసి ఇప్పటివరకు ఓన్లీ కన్వర్జేషన్‌తో ఎంగేజ్ చేస్తూ నేను ఏ సినిమా చూడలేదు. కార్తీ అరుణ్ స్వామి చాలా బాగా యాక్ట్ చేశారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత క్లాసిక్ అంటున్నారు కానీ థియేటర్‌లో అయితే ఎవరు చూడలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. ఈ ఇయర్‌లో సాటిస్ఫై చేసిన సినిమాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ మన తెలుగులో నుంచి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది 'పుష్ప 2'. నెక్స్ట్ ఇయర్ ప్రతి యాక్టర్‌కి మంచి లైనప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ టీఎఫ్ఏ బానిస. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.